రాజీకా సాయినాథ్ గారు, ఉప సర్పంచ్ ప్రశాంత్ గారు మరియు పాలక బృందం మరియు అధికారులందరికీ కూడా మరియు గ్రామ ప్రజలు, పత్రికా మిత్రులు, మిగతా పూర ప్రముఖులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క పాలకవర్గం దాదాపు అందరూ యువనాయకత్వం ఉంది. మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పాలకవర్గం సభ్యులందరూ నన్ను ఆహ్వానించారు. నేను బయట వేరే అవుట్ ఆఫ్ స్టేట్లో ఉండడం వల్ల రాలేకపోయినా ఈ యొక్క పాలకవర్గం అందరూ కూడా యువనాయకత్వం ఉంది కాబట్టి ఈ యొక్క పాలకవర్గం ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ గత అనేక సంవత్సరాలుగా ఎలాంటి కార్యక్రమం నిర్వహిస్తుందో మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క గ్రామ సభకు ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ నుంచి బీబీపేటలో ఒక ఉన్నతమైనటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు కోసం ఫౌండేషన్ సభ్యులందరూ కూడా కలిసి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు పాలకవర్గం అందరికీ గ్రామ ప్రజల సమక్షంలో ఈ యొక్క గ్రామంలో శివాజీ విగ్రహానికి స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి ఇందాక గౌరవ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులందరూ కూడా బహిరంగంగా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వినతిని పెద్దలందరూ చర్చించి ఒక మంచి స్థానం విగ్రహాని కోసం కేటాయించాలని చెప్పేసి సవివరంగా ఈ యొక్క పాలకవర్గానికి, గ్రామ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చడం జరిగింది. మీ అందరికీ కూడా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు. ప్రతిష్టాపన కొరకు సభ నిమిత్తము గతంలో కూడా 22 రోజులు 23 రోజులు ఒక రిప్రజెంటేషన్ పడుతుంది. నేడు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని గ్రామ పెద్దల మధ్యన పాలకవర్గ సభ్యులు గ్రహించి ఎక్కడ అనేది తెలియజేస్తారు. అదేవిధంగా ముదిరాజ్ సదర్ సంఘం నుండి కూడా కృష్ణస్వామి విగ్రహం నిమిత్తము గతంలో కూడా ఇవ్వడం జరిగింది, నేను కూడా ఇవ్వడం జరిగింది. దీని గురించి కూడా వివరణ తెలియజేస్తాం. గౌరవ సర్పంచ్ ఈదుల స్వాతికర్ మరియు ఉప సర్పంచ్ ప్రశాంత్, పాలకవర్గం సభ్యులు అందరికీ పేరున నమస్కరిస్తూ గౌరవ పెద్దలకు మీకు తెలియజేయడం, మేము ఒక ముద్రా సదర్ సంఘం నుండి కృష్ణ స్వామి విగ్రహాన్ని ఎన్నో రాష్ట్రాలలో కానీ జిల్లాలలో కానీ ఆవిష్కారం చేస్తూ ఉన్నాం. ఈ విగ్రహాన్ని దయచేసి మీరు కులా భేదాలు కాకుండా మాకొక సమయాన్ని కేటాయించి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకొక ప్రశ్న మంచి మీరు ఇవ్వగలరని గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం తరఫున, గ్రామస్తుల తరఫున కూడా అడగడం జరుగుతుంది. కావున దీన్ని భారీ ఎత్తున ప్రోగ్రాము మేము నిర్ణయించుకున్నాం కాబట్టి మీరు ఇస్తారని ఆశిస్తూ ఇస్తారు కూడా. మీరు ఎందుకంటే మీరు ఆలోచన చేయకుండా, చర్చలు పెట్టకుండా తొందరగా మీరు ఇవ్వాలని కూడా ఆశిస్తూ ఇక డెవలప్మెంట్ విషయానికి వస్తే తర్వాత మాట్లాడమంటే తర్వాత మాట్లాడుతుంది. గ్రామాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మన వ్యవసాయ స్కీమ్ కింద వ్యవసాయ పరికరాలు సబ్సిడీలో ఉన్నాయి. రోటోవేటర్ ఉంది, కల్టివేటర్ ఉంది, స్ప్రే పంపులు ఉన్నాయి, పవర్ టిల్లర్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా రైతులకైతే 50% సబ్సిడీ, మిగతా వాళ్ళకి 40% సబ్సిడీ తోటి ఇస్తున్నాం. కావాల్సిన వాళ్ళు మన రైతు వెంట కొంచెం అప్లై చేసుకోండి. ఉంది, పవర్ టిల్లర్ ఉంది, స్ప్రే పంప్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ గంట మంది కూడా జల్లేసినాం వరిలో. ఇప్పుడు పంటల సర్వే కూడా స్టార్ట్ అవుతుంది. కావున ప్రతి రైతు వాళ్ళ పొలంలో ఏమేమి పంటలు వేసిరో మన రైతులు కలిసి రాయించుకోండి. మేము కూడా సర్వే చేస్తాం, కానీ ఒకవేళ కొన్ని మిస్ అవుతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి
రైతు బంధువుకు కానీ లేకపోతే కొనుగోలు దగ్గర కూడా ప్రాబ్లం అవుతుంది. మీరు కూడా ఒకసారి మన ఆఫీస్కి వచ్చి రాయించుకుంటే బెటర్ అని భావిస్తున్నాం. నెక్స్ట్ ఇంకో విషయం, మన సొసైటీలో యూరియా బుకింగ్ నడుస్తుంది. సొసైటీలో ఫర్టిలైజర్ షాప్లో కూడా అయితే యూరియా బుకింగ్ రైతు మొబైల్ నెంబర్ లింక్ ద్వారా అవుతుంది. అయితే మన పట్టా పాస్బుక్కి మనం రిజిస్ట్రేషన్ టైంలో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తే మాత్రమే యూరియా బుక్ అవుతుంది. అది కూడా గమనించగలరు. ఒకవేళ ఆ సిమ్ పోయింది, మేము వేరే నెంబర్ మార్చుకున్నామంటే మా దగ్గర కోసం మేము చేంజ్ చేస్తాం. దానికి ఇబ్బంది ఏం లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే అసలు మనకు 2019 తర్వాత వచ్చిన పాస్బుక్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వచ్చినప్పుడు మేము చెప్తాం. 18 వచ్చిన పాస్బుక్ మాత్రమే 3 పైసలు పడుతుంది. దాని తర్వాత ఎప్పుడు వచ్చినా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వచ్చినప్పుడు మేము స్టార్టింగ్ చేపిస్తాం. వార్షిక మిత్రులందరూ లోపలికి వచ్చి కూర్చోవాలి. గ్రామ సర్పంచ్గా వార్డు సభ్యులందరికీ మరియు గ్రామంలో పెద్దలు ప్రముఖులు అందరికీ వివిధ శాఖల నాతోటి అన్ని ఉద్యోగస్తులందరికీ ఈ గ్రామ సభ తరఫున నేను నమస్కారం చేస్తున్నాను. అయితే ఈరోజు ఈ మొదటి గ్రామ సభ నూతన పాలకవర్గం మన గ్రామంలో ఉన్నటువంటి వివిధ వెయ్యి పాపులేషన్ ఒక ఆశా వర్గాలు ఉన్నారు సార్. మొత్తం 1000 మంది ఆశా వర్గాలు ఉన్నారు మన భీపేట గ్రామంలో. అయితే వీళ్ళ ద్వారా కొత్తగా ఎవరైతే గర్భవతులు వాళ్ళ పేరు నమోదు చేసుకొని వారికి అన్ని విధాలుగా ఆరోగ్య శాఖ సమస్యలు ఉన్నప్పుడు గుర్తించి కూడా వాళ్ళని ఆశా వర్గాలు వెంబడించి వివిధ రకాల పరీక్షలు చేసి కూడా మనం గత అన్ని సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ నిర్వహించిన కొత్తదేం కాదు. అయితే ప్రస్తుతం ఏంటంటే కొత్తగా మేము ఇప్పుడు భవిష్యత్తులో వచ్చే నెల ఇంకా పూర్తిగా డేట్ డిక్లేర్ కాలేదు. హెచ్పివి వ్యాక్సిన్ అనేది కొత్తగా వస్తుంది. 14 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్లలకు మాత్రమే హెచ్పివి వ్యాక్సిన్ అనేది అది గర్భాశయానికి సంబంధించింది. ఆ వయసు వాళ్ళకి ఎందుకంటే ఆ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కనీసం 4 సంవత్సరాల తర్వాత పనిచేస్తుంది. అయితే వాళ్ళు పెళ్లికి వచ్చే వరకు ఆ వ్యాక్సిన్ పనిచేస్తుంది. కాబట్టి ఎక్కువ శాతంలో గత మన జీవన విధానం పెరిగింది. ఎక్కువ శాతం ఆడవాళ్లకు గర్భాశయానికి సంబంధించిన క్యాన్సరే వస్తుంది. భవిష్యత్తు ఇలాంటి కేసులు రావద్దనే ఉద్దేశంతో అన్ని రకాల రీసెర్చ్ జరిగిన తర్వాత కేవలం ఆడపిల్లలకు 14 నుంచి 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ వయసు గ్రూప్లో అంతకంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళకి కానీ అంతకంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఆ వ్యాక్సిన్ పనిచేయదు. కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ ఆ 1 సంవత్సరం మధ్య ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. రియాక్షన్ మీ తోబుట్టులు కావచ్చు, మీ పిల్లలే కావచ్చు, మీకు ఎవరైనా కావచ్చు, దగ్గరుండి ఖచ్చితంగా దాని ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని మా ఆరోగ్య శాఖ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి బాలింత శిశు సంరక్షణ కూడా చేస్తున్నాం. కొన్ని ప్రోగ్రామ్స్ అంగన్వాడీ టీచర్స్ ద్వారా కూడా మేము కోఆర్డినేషన్ చేసుకుని కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాళ్ళను మేము కోఆర్డినేషన్ చేసుకుని కూడా అనేక ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. మా దగ్గర గర్భవతిగా నమోదైన ప్రతి స్త్రీని వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళ దగ్గర పేరు నమోదు చేసుకొని ప్రభుత్వం నిర్వహించినటువంటి పోషకాహారం కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది ఉచితంగా. కాబట్టి మీ ఇళ్లలో ఎవరైనా గర్భవతులు ఎవరైనా మీ ఇంట్లో ఎవరున్నటువంటి కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా మోటివేట్ చేసి ఆ ఉచిత ఆహారం వాళ్ళకి అందేటట్టుగా మీరు కూడా చర్య తీసుకొని మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకోటి గ్రామంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినట్టు, ఎందుకంటే మనకు గ్రామ స్థాయిలో మేము ఉన్నది ఇక్కడ ఆ స్థాయి నుంచి ఉల్టా రివర్స్ అర్థమైతే వస్తామని ఏమైతే ప్రెషర్ అయితే నేను పనిచేయడానికి వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. టీబీ అనేది గత కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్నది. అయినప్పటికీ దాని మీద జనాలకు అపోహం పోతలేదు. అది చిన్నది అర్థమైందా. ఇది లాస్ట్గా ఈ 2025 సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2025 టీబీ ఎండ్ అంటే భారతదేశంలో టీబీ అనేది వ్యాధి ఉంటుందనే నిర్ణయం తీసుకున్నాయి. 26 వచ్చింది. అయినా కూడా జనాలు ఏం చేస్తున్నారంటే ఆ వచ్చిన వ్యాధి లక్షణాలను దాచిపెట్టు. మేము కానీ ప్రత్యక్షంగా గ్రామంలో ఇళ్లలోకి వెళ్ళినప్పుడు కానీ మా ఆచారాలు వెళ్ళినప్పుడు కానీ విషయాన్ని చెప్తలేరు. మనకు ధనము పెద్దల సామెత ఉంది, ధనము డబ్బుంటే దాచుకోవాలి. గ్రామంలో పనిచేసే ఏదైనా ఆశావర్గాలు ఉన్నాం. మా స్థాయిలో ఏమైనా పనులు మేమేమైనా చేయలేకపోతే ఏమైనా లొసుగులు ఉంటే మా దృష్టికి తీసుకురండి. డాక్టర్ అనేది అది మొత్తం 2 ఉమ్మడి మండలాలకు సంబంధించినటువంటిది. అది పెద్ద విషయం. డాక్టర్ అనేది పోస్టు దాదాపు గత 7 సంవత్సరాల నుంచి డాక్టర్ పోస్టు లేదు. వేకెన్సీ ఉన్నది. ఇన్ఛార్జ్ మీదే నడుస్తున్నది. ఇన్ఛార్జ్ మీదే ఏ డాక్టర్కి ఇష్టం లేకపోయినా వాళ్ళ ఇన్ఛార్జ్ దాన్ని క్యాన్సిల్ చేసుకొని వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సదాశివ డాక్టర్ మనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. గత 10 రోజుల నుంచి మేడం కూడా లీవ్లో ఉన్నది. మేడం రేపటి వరకు లీవ్ ఉంది. ఎల్లుండి రావచ్చు తెలియదు. దాని తర్వాత విషయం మేమైతే పని చేస్తున్నాం. మా యొక్క రోజు పని ఏమన్నా ఉంటే ఇంకోటి మందుల సప్లై అనేది ఇప్పుడు కంప్లీట్ ఆన్లైన్ అయిపోయింది.
మున్పట్లాగా లేదు. మనం ఏదో దరఖాస్తు రేపు తెల్లారి వచ్చేటువంటి విధానం లేదు. ఆన్లైన్లో సెంట్రల్ గెస్ట్ స్టోర్ అంటే హైదరాబాద్లో స్టోర్లో తెలిసి ఉంటేనే అది చూపిస్తుంది, అది మనం స్టాక్ పెట్టుకుంటేనే వస్తుంది. ఇంకోటి మనం సొంతంగా పోయి తెచ్చేది లేదు. ప్రైవేట్ మిల్ సెంటర్ కాదు, మనం ఇలా పొద్దున ఆర్డర్ అయ్యింది రేపటితో వచ్చినట్టు మటన్ షాప్లకు చికెన్ షాప్లకు చేపల మార్కెట్ అయినా సరే అలా చేద్దామని ఆలోచన. ఇంకోటి రేపు పొద్దున కంప్లైంట్ పెట్టుకుంటే కట్టుకోవాలి అనేది ఎదురుగాడు అర్థమైన ఒక రూమ్ పెడతాం వాడు అన్నీ కొంచెం కూడా బాజాబ్తా ఎలక్ట్రానిక్ ఆటోమేట్ చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రపోజల్ ఏంటంటే అవి ఎక్కువ పెట్టి వెటర్నరీ హాస్పిటల్ అలా మాంసాహారాల షాప్ కోసం పెట్టి ఇక్కడ ఇంకొకటి సార్ మన అమ్మగారికి మన ఇంటికైతే కొట్లాడతలేదు. ఇంకా అనేది జాలీలు అనేవి ఉన్నాయి. మేము తీసేదాకా మాత్రం చూడకండి. అయింది అయిపోయింది, గతం ఇప్పుడు మాత్రం ఇంకా జాలి మాత్రం పెరిగినే ఉన్నాయి. ఆ జాలి అనేది వద్దు. మేము ఆనాడు కూడా పోయినసారి నేను ఉప సర్పంచ్ ఉంటే అప్పుడు కూడా కోళ్ళ వాసన కోసం అని పెట్టి అది ఇంకా కొంచెం ఎందుకంటే డెవలప్మెంట్ చేద్దాం. మా ఇంటికైతే మా సిద్ధాంతం ఒకటే, గ్రామ పంచాయతీ వ్యవస్థకు 4 నుంచి 5 లక్షల కిరాయిల రేషన్ చేయాలి. అందరు సహకరిస్తేనే ఇది నా ఒక్కటోనే కాదు. మనం అది ఒకటి చేస్తాను. 20 షాపులు దాకా 20 షాపులు వాళ్ళు ఇచ్చేటోళ్ళు అడ్వాన్స్ ఇస్తారు. అవసరమైతే ఏదైనా పథకంలో పెడతాం, కష్టం చేస్తాం. ఏ విధంగా ఇచ్చేయడం అనేది ఒక సమస్య, అది ఒక కోతల సమస్య. ఈ 3 సమస్యలు కూడా డిస్కస్ చేయాలి. నమస్కారం. ఇండస్ట్రీ బాగాలేదు, కరెంట్ విద్యుత్ శాఖ మందు పెట్టి అది ఏదో కొంచెం మీకు దృష్టి తీసుకోవడమని నేను అంటే మీ ఆలోచనలో అది ఏం కూడా మనం ఏం చేసామంటే పాలక వర్గం రాగానే నువ్వు మాట్లాడే మనకు ఆదాయం కూడా మనకు డ్యామేజ్ ఉన్నది సార్. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సరే మీరు వాటి పరంగా కాకుండా దాన్ని కూడా ప్రధాన పెద్దది కాబట్టి దాన్ని ఆలోచన చేసి దాన్ని ఎమ్మెల్యే దగ్గరికి ఏం చేస్తుంటే అది కూడా దృష్టిలో పెట్టుకొని కానీ దాంట్లో కూడా ఒకటి రాయి పెడతాం. అదేగా మీరు మన మినీ పాస్టర్ కూడా మినీ పాస్టర్ కూడా ఒకటి ఆలోచన చేయాలి. అడగడం మన ధర్మం, అంతా అడగడం మా ధర్మం. అన్న దయచేసి అదొక బోర్డు వేస్తాం. పూర్వీ నీరగా నర్సింగ్ ఎక్స్ఎం పెట్టి గురించి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే కమ్మలు చుట్టుపట్టినా కానీ ఎంత ఏమన్నా ఉన్నా కానీ చెప్తే రిసీవ్ తీసుకొస్తే ఎస్టిమేషన్ చేస్తామని చెప్పేసి గారు చెప్పడం జరిగింది. అట్లా 25 కమ్మల గురించి కూడా మనకు రెడీ ఉన్నాయని చెప్తున్నాడు సారు. అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే అన్న మొన్న ఇప్పుడు లెటర్ చేపట్టాక మిగతా మనం కట్టేస్తే 3 పడతారు, 2 3 పడతారు. ఒక 10 మొన్న మాదే మన లాస్ట్ అదే మనం ఉన్నప్పుడు అది లాస్ట్ ఉంటుంది. లాస్ట్ కట్టాల్సిందే అక్కడ కూడా వేస్తున్నాం. మనం మామూలుగా ప్రిపేర్ అంటే మనకు రాసి వస్తాం. లాస్ట్ మీటర్ కొత్తగా కట్టినప్పుడు మనకి ఎన్ని పూలు వరకు 40 రాసిస్తాము. అది చేస్తాం. ఆ కాసు గవర్నమెంట్ కట్టుకుంటారు. అదే 10 రోజుల కింద అప్పుడు ఈ
నువ్వు అడిగినా కాకపోతే అది అంతకుముందు రెండు మూడు వాళ్ళకి అయిపోయింది దానికి మనం నిజమే కాదు అలాగే ఫస్ట్ టూ ఇచ్చాడు 1 ఇచ్చాడు